ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు ముందు సౌత్ ఆఫ్రికాకు ఊహించని షాక్ తగిలింది. డేవిడ్ మిల్లర్ గాయపడ్డాడు. సౌత్ ఆఫ్రికా T20 లీగ్లో భాగంగా డర్బన్ సూపర్ జైంట్స్తో జరిగిన మ్యాచ్లో మిల్లర్ మోకాల్కి గాయమైంది. ఈ టోర్నీలో ఫాల్ రాయల్స్ సారథ్యం వహిస్తున్న మిల్లర్ డర్బన్ బ్యాటర్ మార్కోస్ స్టోయినిస్ కొట్టిన షాట్ను ఆపే క్రమంలో మిల్లర్ గాయపడ్డాడు. వెంటనే వైద్య బృందం వచ్చి ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ కొన్ని నిమిషాల తర్వాత మిల్లర్ మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత రన్ చేజ్లో బ్యాటింగ్ కూడా రాలేదు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు మిల్లర్ గాయం బారిన పడడం ప్రోటీస్ సెలెక్టర్లను ఆందోళనకు గురిచేస్తుంది. ఈ మెగా టోర్నీకి సౌత్ ఆఫ్రికా క్రికెట్ ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో మిల్లర్ చోటు దక్కించుకుంటున్నాడు. ఒకవేళ ఛాంపియన్స్ ట్రోఫీకి మిల్లర్ దూరమైతే అది సఫారీలకు గట్టి ఎదురుదెబ్బ అని చెప్పుకోవాలి. ఎందుకంటే గత కొంతకాలంగా వైట్ బాల్ క్రికెట్లో దక్షిణాఫ్రికాకు మిడిల్ ఆర్డర్లో మిల్లర్ కీలక బ్యాటర్గా కొనసాగుతున్నాడు. ఒంటి చేత్తో మ్యాచ్లను గెలిపించే సత్తా అతడిది. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా క్రికెట్ మిల్లర్ గాయంపై ఇప్పటికే అప్డేట్ తెలుసుకున్నట్లు సమాచారం. అతడి గాయం తీవ్రతను సౌత్ ఆఫ్రికా క్రికెట్ వైద్య బృందం నిశ్చితంగా పరిశీలిస్తున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఒకవేళ అతడి గాయం తీవ్రంగా ఎక్కువగా ఉంటే SA T20లో మిగిలిన మ్యాచ్లకు దూరమయ్యే ఛాన్స్ ఉంది. మరోవైపు సౌత్ ఆఫ్రికా స్పీడ్ స్టార్ లుంగి ఎంగిడి సైతం కాలి గజ్జ గాయంతో బాధపడుతున్నాడు. ఫాల్ రాయల్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంగిడి గాయం కారణంగా గత 4 మ్యాచ్లకు దూరమయ్యాడు. గత ఏడాది జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్న ఎంగిడి ఇటీవలే క్రికెట్ మైదానంలో తిరిగి అడుగుపెట్టాడు. అంతలోనే మళ్ళీ ఈ స్టార్ ఫాస్ట్ బౌలర్ గాయపడ్డాడు.